బెనిఫిట్ పొందింది మంగళగిరి. ఉమ్, ఎందుకంటే ఆ 29 గ్రామాల్లో భూములు అమ్ముకోవడం వరకే ఉంటే ఉమ్, మంగళగిరి పరంగా చూస్తే మంచి ఇన్కమ్ ఓరియంటెడ్ టౌన్ కిందకి సెట్ అయింది. ఉమ్, బాగా సక్సెస్ఫుల్ ఊరి కిందకి మారింది. ఉమ్, అలాంటి ఊరు ఒక్కసారి 3 రాజధానులు అన్నప్పటి నుంచి ఉమ్, దాని ఇంపాక్ట్ పడిపోయి ఉమ్, మళ్ళీ ఒక్కసారిగా మామూలు అయిపోయింది. ఇప్పుడు ఉమ్, వెనక్కి పోవడం అనే దానికంటే కూడా పాత పరిస్థితికి వచ్చేసింది. ఉమ్, అంటే 5 ఏళ్ళకు 30 ఏళ్ళకి అని చెప్పను. అదేలే. ఆ టెంపర్మెంట్ ఏదైతే ఊరు ఇప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు తెలిసినప్పుడు 4వ తరగతి 5వ తరగతి నుంచి తెలుసు. అప్పటి నుంచి ప్రతి సెలవులకి దసరా అయినా సంక్రాంతి అయినా వేసవ సెలవులైనా నేను వెళ్ళేది మంగళగిరే. ఖచ్చితంగా వారం 10 రోజులు నెల రోజులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి వేసవ సెలవులు అయితే. ఎందుకంటే అమ్మతో కలిసి వెళ్తాం. అక్కడ సినిమా థియేటర్ నుంచి ప్రతి ఒక్కటి ఐడియా ఉంది. సినిమా థియేటర్ ఊరు చివరన ఉన్నటువంటి సినిమా థియేటర్ ఊరు చివరదంటే సరే మేము పిల్లలం కాబట్టి నడుచుకుంటూ మా మావయ్య నేనైతే నడుచుకుంటూ వెళ్తాం. కనీసం ఒక 20 నిమిషాలు అరగంట పడుతుంది అటు చివరన. అదంతా అదొక డ్రై ఏరియా లాంటిది ఊరు చివరన థియేటర్లు అని. అట్లాంటి ఊరు ఇవాళ ఎన్ఆర్ఐ కాలేజ్ దాకా పాకేసింది ఊరు. అట్లాగే ఆ మెయిన్ హైవే అంటే ఇదివరకు అప్పుడు విపరీతమైన ట్రాఫిక్ రచ్చరచ్చ. అది అప్పుడు ఈ హైవే లేదు కదా, ఇప్పుడున్న రింగ్ రోడ్డు మన మెయిన్ రోడ్డు ఉంది కదా కృష్ణ బ్యారేజ్ మీద, అది లేదు. ఇదివరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేవి. ఆ రూట్ అంతా కూడా ఎప్పుడు క్రౌడే. అలాంటిది ఇప్పుడు క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు క్రౌడ్ ఏంటంటే మామూలు పబ్లిక్. ఈ వెహికల్ 4 వీలర్ అదే మన లారీల గీరీల గందరగోళం లేదు. దాంతో ఊరు ఎక్స్పాన్షన్ మరింత సులభమైంది.